ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు మా పరిసర నిమిత్తం మా చర్చి దగ్గరికి వచ్చాం. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక వాగ్దానంతో కూడిన వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ చరణంలో ఏమని వ్రాయబడిందంటే, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. అతడు అంటే ఎవరు? నీటి కాలువల ఎవరన నాటబడిన వాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు. ఇక్కడ నీరు అంటే దేవుని వాక్యం. 2వ చరణంలో ఏముందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు అనే మాట ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఎవరై హృదయాల్లో ఉంటుందో, దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని అనుసరించి ఎవరు జీవిస్తారో వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. ఒక కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఒకవేళ నీరు లేకపోయినా పచ్చగానే ఉంటాయి, దాని లోతుగా వేరెళ్తుంది. కాబట్టి అలాగే విశ్వాసి అయిన వాడు వాక్యపు కొలతల్లో ఉన్నప్పుడు, శ్రమలైన శోధనలైన వేదనలైన వచ్చినప్పుడు వాడిపోయిన మొక్క వల్ల ఎండిపోకుండా ఆ కష్టంలో వేదనలో దుఃఖంలో కూడా ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంటారు. వారు తగిన కాలం వచ్చినప్పుడు ఇదిగో ఈ మొక్కల్లాగా చక్కగా ఎదిగి తగిన కాలం వచ్చినప్పుడు మంచి ఫలాలు ఇస్తారు. అంత మాత్రమే కాదు, వారు చేయనిదంతా కూడా సఫలమవుతారు. మీరు ఒకవేళ వేదనను బట్టి దుఃఖాన్ని బట్టి మీకున్న శ్రమలను బట్టి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించి సంతోషించడం నేర్చుకోండి. మీ జీవితాల్లో కూడా దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. మరి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన యేసయ్య నమ్మదగినవాడు. కాబట్టి మీ కుటుంబాల్లో అట్టి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ఒక దైవజనుడిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ మాటలు మీ కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.